కడప జిల్లాలో పోలింగ్ బందోబస్తు పోలీసుల ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, కడప జిల్లాలో బందోబస్తుపై అప్డేట్స్ ఏంటి? పవన్, కడప జిల్లాకు సంబంధించి 2726 పోలింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం కడప నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాం. అంటే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులకి ఇక్కడ నుంచి ఈవీఎంల పంపిణీ, తర్వాత వాళ్ళు ఎన్నికల విధులు ఏ విధంగా నిర్వహించాలి అన్నదానికి సంబంధించి అన్ని కూడా గైడెన్స్ ఇవ్వడం కోసం కడప జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇక్కడ మనం ఆర్డీఓ గారు ఉన్నారు, మాలోల్ గారు, వారి మొత్తం ఈ కడప నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏం చేశారు ఏంటి అన్న దాని గురించి ఆయన అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇప్పుడు మీరు ఈ కడప నియోజకవర్గంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏంటి? పంపిణీ ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? సో దాదాపుగా మనకు 2000కు పైగా మనకు ఇప్పుడే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఓన్లీ పోలింగ్ విధుల్లో ఉండే పీఓ ఏపీఓలు, ఇది కాకుండా దాదాపు 54 మంది వీడియోగ్రాఫర్స్ను, దాదాపు 30 మందికి మైక్రో అబ్జర్వర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా 30 మంది రూట్ ఆఫీసర్లు, 30 మంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా ఈరోజు విచ్చేస్తున్నారు. 9 గంటలకు రిపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక్కరొకరుగా ఇప్పుడే రిపోర్ట్ చేసుకుంటున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరికి కూడా ఏ పోలింగ్ స్టేషన్లో అపాయింట్ చేసినామో తెలియదు కాబట్టి మొట్టమొదటిసారిగా వాళ్ళ పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలుసుకుంటారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ను తీసుకొని ఇక్కడ లోపల మనం ప్రత్యేక కౌంటర్లు మీరు చూస్తూ ఉన్నారు, ఆడిటోరియంలో చేయడం జరిగింది. అక్కడ ఇంపార్టెంట్ మెటీరియల్స్ మనం ఇస్తున్నాము. ఈవీఎంస్, వివిప్యాట్, అదేవిధంగా మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ అంటే ఓటర్ల జాబితా, ఇండెలిబుల్ ఇంకు, అదేవిధంగా ఈవీఎంస్ పైన వేయాల్సినటువంటి యూనిక్ నెంబర్ ఉన్నటువంటి సీల్స్ ఉన్నాయి, ఒక 4 ఇంపార్టెంట్ సీల్స్. అవి ట్యాంపరింగ్ జరగకూడదు. అటువంటివి ఇవి ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా లోపల ఇస్తున్నాము. దాన్ని వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఆర్డరీ మెటీరియల్స్ ఇస్తున్నాము. చాలా ఉన్నాయి అవన్నీ, కవర్స్, ఫామ్స్, అదేవిధంగా చిన్న చిన్న కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఇలాంటివి అనేక మెటీరియల్ తర్వాత తీసుకుంటారు. సో వారి కోసమై కలెక్టర్ గారి యొక్క హరికిరణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు చేయడం మీరు కూడా చూస్తూ ఉన్నారు. వారికి ఎక్కడ కూడా లేదు. నా ప్రక్కన మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు, కడప మున్సిపల్ కార్పొరేషన్. వారు కూడా అత్యంత శ్రద్ధ వహించి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్తో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ వంటి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా ర్యాంప్స్ కానీ, షేడ్ కానీ, బల్బ్స్, 2 ట్యూబ్ లైట్స్, 2 ఫ్యాన్లు కూడా ఉండేతలు చేసుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ గారు ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఒక ఫెసిలిటేటర్ని పెట్టడం జరిగింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకునే దానికోసమై భోజనాలు కూడా మేము అందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. స్నాక్స్, టీ ప్రతి ఒక్కసారి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కార్పొరేషన్లో ఏవి దొరకవు కాబట్టి వాళ్ళు కూడా బయటికి పోయేదానికి లేదు కాబట్టి. సో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది కాకుండా 54 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వీడియోగ్రఫీ తీస్తున్నాం మనము. అదేవిధంగా 268 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ అందరూ చూసేటట్లుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సీఈఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మేము కానీ అందరూ కూడా లైవ్ చూసుకోవచ్చు. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో లేదా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఏమైనా గుర్తించారు? అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? సో మీకు ముందే చెప్పినట్లు 54 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మేము తీసుకోవడం జరిగింది. ఈ 54లో ఆల్రెడీ వెబ్ కాస్టింగ్ అక్కడ ఉంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మేము వేయడం జరిగింది. ఈ 54లో మైక్రో అబ్జర్వర్ ఒకరు ప్రత్యేకంగా ఉంటారు. అంటే వీరు డైరెక్ట్గా అన్ని పోలింగ్ ప్రాసెస్ అంతా తీసుకొని డైరెక్ట్గా ఎన్నికల పరిశీలకులకు మాత్రమే ఆ యొక్క రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 20 మొత్తము మార్నింగ్ నుంచి 6 గంటల వరకు కంటిన్యూస్గా వీడియోగ్రఫీ జరుగుతుంది. సో ఇది చేస్తున్నాము. ఇది కాకుండా ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా అక్కడ, ఎందుకంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఆ యొక్క నామ్స్ ప్రకారంగా ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా అక్కడికి వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు అన్నదాని మీద ఎన్నికల అధికారులు చెప్పిన విషయాలు మనం విన్నాము. ఇక ప్రధానంగా చూసుకుంటే కడప జిల్లా 10 నియోజకవర్గాలు, తర్వాత 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు కడప జిల్లాలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్స్ పంపిణీ, ఈవీఎంల పంపిణీ కూడా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. నిన్న కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్తో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
కడప జిల్లాలో సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా రంగంలో దించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా యంత్రాంగం అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాము, సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. గత రాత్రి కడప జిల్లాలో 1-2 ప్రాంతాల్లో నమోదైన సంఘటనలు తప్పించి ఇప్పటి వరకు అయితే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇప్పుడు